గైస్, వెల్కమ్ టు 4-5 బ్లాగ్స్. చాలా డేస్ నుంచి నేనైతే నా రూమ్ టూర్ చేయాలి అని అనుకుంటున్నా. సో ఇప్పటికి యూకేకి వచ్చి 6 months అవుతుంది. 6 monthsలో ఫైనల్లీ ఇప్పుడైతే మనం రూమ్ టూర్ అయితే చేయబోతున్నాం. అండ్ ఆల్సో ఈ వీడియో ఎండింగ్లో నా రూమ్ రెంట్ ఎంత అండ్ అప్లోడ్ వచ్చే ప్రతి ఒక్కరు వాళ్ళ అకామిడేషన్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ చూడాలి అండ్ ఆ వెబ్సైట్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. సో అవన్నీ మీకు తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1. మనం మన కిచెన్ అయితే చూపిపోతున్నాం. సో కిచెన్ ఓన్లీ నాకు ఒక్కరికి కాదనమాట. సో మన వాష్రూమ్ అండ్ ఇంకా అది మనకి ఇండివిజువల్గా ఉంటాయి. బట్ కిచెన్ వచ్చేసి మీరు అక్కడ చూస్తే ఇలా కొన్ని రూమ్స్ ఉంటాయి కదా, మనతో పాటు ఒక 5 rooms 4 rooms ఉంటాయి. సో వాళ్ళందరితో కలిపి మనకి కూడా షేరింగ్ అనమాట కిచెన్ వచ్చేసి. బట్ రిఫ్రిజిరేటర్ కానీ కబోర్డ్స్ మన రూమ్ నెంబర్ వైజ్ మనకి ఏవైతే అలౌ చేస్తారో వాళ్ళ వరకు సపరేట్ ఉంటాయి అనమాట. సో మా రిఫ్రిజిరేటర్లో 1, 2, 3, 4 ఉంటాయి. సో ఎవరికి ఏమేమి కావాలో అవి వాళ్ళే తీసేసుకొని నీట్గా ఎవరికి వాళ్ళు సెట్ చేసి పెట్టుకుంటారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన స్టవ్ మొత్తం ఇదంతా మొత్తం టచ్ అనమాట. నీట్గా మొత్తం 5లో మనకి కావాల్సింది ఒకటేసారి 4 members వచ్చినా కానీ ఇక్కడ నీట్గా అందరికి సరిపోయేలా ఉంటుంది అనమాట ఇది. సో ఓవెన్స్ ఇది ఒకసారి ఎలా వాడాలో తెలియక ఒకసారి నేను పిజ్జా చేసుకున్నాను అనమాట. కాబట్టి ఆ పిజ్జా బయటికి చక్కగా రాదు. సో అది చెప్పినట్లే ఇంకా కబోర్డ్స్, షింక్ అండ్ ఇంకా డిష్ వాషర్. ఇది డిష్ వాషర్ అన్నట్లు. సో స్టార్టింగ్లో నేను డిష్ వాషర్ మామూలుగా మన ఫుడ్స్ కానీ మనం చేసుకునే వాటికి అంత నీట్గా క్లీన్ అవ్వదేమో అనుకుంటుండే, కానీ తర్వాత యూస్ చేస్తుంటే అర్థమైంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ మనకి ప్లేస్మెంట్ ఎలా పెట్టాలో లోపల తెలియాలన్నమాట. అండ్ ఇంకా అదే ఏమేమి యూస్ చేయాలో అవి తెలిస్తే నిజంగా చాలా బాగా క్లీన్ చేస్తుంది. సో అది సో ఇలా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అన్నట్లు. జస్ట్ మనకి ఎలా యూజ్ చేయాలో తెలియాలన్నమాట. సో వెనకాల ఓవెన్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా నీట్గా అంటే అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి. సో ఇంకా కింద ఉన్నవన్నీ ఇక్కడే మనతో పాటు ఉండే వాళ్ళు తెచ్చుకున్నాం అనమాట. ఇవన్నీ లైక్ కాఫీ మిషన్ కానీ ఇంకా కుక్కర్ ఇవన్నీ సపరేట్గా మనం తెచ్చుకోవాలి. మనకి ఏమేమి కావాలో అవి వీళ్ళు ప్రొవైడ్ చేయాలన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ చూస్తే మనకు టీవీ ఉంది, అది పనిచేస్తో లేదు తెలియదు, ఎందుకంటే ఇంతవరకు అయితే చూడలేదు అనమాట. సో అలా ఎప్పుడైనా బోర్ కొడితే మిగతా వాళ్ళతో అలా కూర్చొని ఇక్కడ కూర్చొని అలా టైం పాస్ చేయొచ్చు అనమాట. సో ఇంకొకటి ప్రతి రూమ్లో హీటర్స్ అయితే ఉంటాయి. ఎప్పుడు మీకు కావాలంటే అప్పుడు ఆన్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం ఆన్లోనే ఉంటాయి అనమాట. ఇంకోటి మరి కరెంట్ బిల్స్ అవన్నీ ఎలా బ్రో అంటే అవన్నీ కూడా ఇంక్లూడ్ ఉంటాయి అనమాట. ఈ అకామిడేషన్ మనం మంత్లీ ఏదైతే రెంట్ కడతామో అవన్నీ ఇంక్లూడ్ అయిపోయి మనకి ఫిక్స్డ్ రెంట్ అనేది ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ నేను యూకేకి వద్దాం అనుకున్నప్పుడు కాలేజ్ ప్రాసెస్ అవన్నీ అయిపోయినాయి, కానీ అకామిడేషన్ ప్రాసెస్ ఒక్కటి కొంచెం తేడా ఉండే అనమాట. ఎందుకంటే ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని నాకు అర్థం కాలేదు. సో అప్పుడు నేను ఇలా వెబ్సైట్స్లో సంథింగ్ అలా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత యాంబర్ స్టూడెంట్ అనేది కనిపించింది అన్నట్టు. సో అప్పుడు నేను యాంబర్ స్టూడెంట్లోకి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో సంథింగ్ ఇలా రిజిస్టర్ అయ్యి మా డీటెయిల్స్ ఇచ్చాక వాళ్ళే కాల్ చేసినారు. కాల్ చేసి ఎక్కడ కావాలి, ఏ ప్లేస్ మీకు అకామిడేషన్ కావాలి ఏంటి అనేది మొత్తం నీట్గా చాలా బాగా చూసుకున్నారు అనమాట. సో నేను ఇంతవరకు ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ అవేం చేయలే, బట్ నాకు యూజ్ అయింది కాబట్టి నేనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మరీ నేను మీకు ఈ వీడియో తీస్తున్నాను అనమాట. నార్మల్గా నేను ఎప్పటి నుంచో ఈ రూమ్ టూర్ ఇవన్నీ తీద్దాం అనుకున్నా, కాకపోతే ఈ రూమ్ టూర్ అవన్నీ తీసాక మళ్ళీ మీరు ఎలా వచ్చింది రూమ్స్ ఇవన్నీ ఎలా బుక్ చేసుకున్నారని చెప్తారు కాబట్టి సో ఇంక్లూడింగ్ అలా కవర్ చేస్తున్నాను అనమాట. సో జస్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, జస్ట్ అవి ఫిల్ చేస్తే డీటెయిల్గా వాళ్ళే మీకు కాల్ చేస్తారు మీ డీటెయిల్స్తో, మీ ఇచ్చిన డీటెయిల్స్తో. సో లేదు బ్రో నేను నెక్స్ట్ ఇంటేక్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా కానీ పర్లేదు, ఇప్పుడే మీరు కానీ డీటెయిల్స్ ఫిల్ చేసి పెడితే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు కాబట్టి మీకు ఎప్పుడు కావాలి ఏంటి అనేది కూడా మీరు ముందే చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు చాలా తొందరగా అయితే బుక్ చేసుకోవాలన్నమాట అవన్నీ, ఎందుకంటే ఇంటేక్ దగ్గరకు వచ్చే కొద్దీ మీ కాలేజ్ దగ్గరలో ఉన్న అకామిడేషన్ చాలా ఫాస్ట్ అయితే అయిపోతాయి. అండ్ మన క్లాత్స్ అవన్నీ ఎక్కడ వాష్ చేసుకోవాలని చెప్పి మీకు డౌట్ ఉంటుంది కదా. సో ఇదే అనమాట మన లాండ్రీ రూమ్. సో ఇక్కడ రూమ్లో మొత్తం నీట్గా వాషింగ్ మిషన్ ఇంకా డ్రైయర్ సపరేట్గా అయితే ఉంటాయి. అండ్ ఇంకో విషయం మనకి ఎప్పుడు కావాలి అప్పుడు 24/7 మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఫ్రీ కాదు. సో ఇది వచ్చేసి 3 pounds అనుకుంటా. అండ్ డ్రైయర్ వచ్చేసి 2 pounds. సో మనం వన్స్ వాషింగ్ అయిపోయిన తర్వాత డ్రైయర్ వేసేసి మొత్తం ప్రాసెస్ అంతా కూడా మనం ఫోన్లోనే అయిపోతుంది అనమాట. సో ఎలా చేయాలి ఏంటనేది ఇంకా డీటెయిల్గా ఉంటుంది. జస్ట్ మనం డౌన్లోడ్ చేసుకొని యాప్ని యూజ్ చేసేయచ్చు అన్నట్టు. సో అది సంగతి.
సో మీకు అదే మ్యాక్సిమం ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం మన రూమ్ అయితే చూస్తున్నాం. సో లోపలికి రాగానే అక్కడ మనకి హీటర్ అయితే ఉంటుంది అనమాట. సో రూమ్ మొత్తం మనం నీట్గా హీటర్తో సెట్ చేసేసుకుంటాం. ఇందాక చెప్పినట్లే హీటర్కి కానీ కరెంట్కి వీటన్నిటికీ మనం ఇంక్లూడింగ్ మనం పేమెంట్ చేసే దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో సపరేట్ అయితే అయ్యేం ఉండవు. సో ఇక చూస్తే ఇది ఒక మన అది ఏముండవు, కావాల్సినవి డైలీ తొందరగా ఫాస్ట్గా యూజ్ చేసుకునేవి దీంట్లో ఉంటాయి అనమాట. సో అప్పుడప్పుడు రేర్గా యూజ్ చేసేవి ఇట్లా ఈ కబోర్డ్స్ అయితే పెడుతుంటా. సో ఇదంతా సోది ఎందుకు బ్రో, నాకు రూమ్ చూపి అంటే కొంచెం దూరం వెళ్ళాలమ్మా నువ్వు. సో ఇదంతా మన రూమ్ చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. సో వీడియో తీసినా కాబట్టి అలా సెట్ చేసిన అనమాట. మొత్తం మామూలుగా ఇంత నీట్గా అయితే ఉండదు. సో ఒక చిన్న రిఫ్రిజిరేటర్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. సో కిచెన్ లోనే రిఫ్రిజిరేటర్ వేరే, ఇది మనకి ఇప్పుడు ఇలా కూల్ డ్రింక్స్ కానీ అలాంటివన్నీ పెట్టుకోని అన్నట్లు చిన్నది సరిపోతుంది ఇది. సో ఇంకేముంటుంది, బయట విండో ఉంటుంది, ఇంకా ఇది మన వార్డ్రోబ్. సో చూపిస్తా. ఓకే నీట్గా అయితే లేదు కానీ మనం దగ్గరికి రా బాబు. సో ఇదే మన వార్డ్రోబ్ చూసినారా, చాలా నీట్గా ఉంది కదా, డిస్టర్బ్. సో అది సాయంత్రం అండ్ బెడ్ కూడా చాలా బాగా సరిపోతుంది మనకి. మ్యాట్రిసెస్ కూడా చాలా మెత్తగా ఉంటుంది. సో ఇంకొకటి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో ఈ రూమ్ నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఇది ఒకటే. సో అటాచ్డ్ వాష్రూమ్ నీట్గా మనకి మాత్రమే సపరేట్గా. సో కింద మ్యాట్స్ ఉంటాయి, ఎందుకంటే కింద అసలు తడి అవ్వకూడదు అనమాట. ఓకే అదే మ్యాజిక్. సో మన వాషింగ్ ఇక్కడ బాబు ఇక్కడ. సో ఇది బాగుంటుంది, నచ్చింది అనమాట నాకు చాలా. సో అందుకే ఎక్కువ ఇక్కడే స్నానం చేస్తా. అంతే, ఇంకా రూమ్లో చూపినీకే ఉండదు. అటాచ్డ్ వాష్రూమ్ విత్ రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తాను కదా ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది. సో నేను యూకేకి ప్లాన్ చేసినప్పుడు అకామిడేషన్ అని చెప్పి చాలా వెబ్సైట్లో అయితే చూసినా అనమాట. సో కొంతమంది మా ఫ్రెండ్స్ దేంట్లో అంటే దాంట్లో పేమెంట్ చేయకూడదు, చేస్తే మళ్ళీ వెనక్కి కూడా రావాలనేది చెప్పినారు. సో అప్పుడు నాకు అంబర్ స్టూడెంట్ అయితే కనిపించింది అనమాట. ఇది చాలా సేఫ్ అండ్ ఇంకా సెక్యూర్. సో ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడైతే మీ యూనివర్సిటీ మీ యూనివర్సిటీ ఎక్కడైతే జాయిన్ అవుతారో ఆ యూనివర్సిటీ జస్ట్ వాళ్ళకి చెప్తే దగ్గరలో జస్ట్ మీరు వాక్ చేసి లేనంత డిస్టెన్స్లోనే మీకు అకామిడేషన్ అయితే చూపిస్తారనమాట. సో అలానే నేను వాళ్ళని కాంటాక్ట్ అయినా. సో వాళ్ళు నాకు అకామిడేషన్ కొన్ని చాలా ఆప్షన్స్ అయితే పెడతారు, వాటిలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు కొన్ని అయితే అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి అండ్ ఇంకొన్ని నార్మల్గా ఇండివిజువల్గా షేరింగ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు మీ బడ్జెట్ని బట్టి. సో అలా అనమాట. ఫైనల్ నేను మీకు రూమ్ రెంట్ అయితే చెప్పలేదు కదా. సో ఈ రూమ్ రెంట్ వచ్చేసి £700 అనమాట. సో మన ఇండియన్ రూపీస్ దగ్గర 74,000 సంథింగ్, అంటే 74,000 to 75,000 అట్లా ఉంటుంది అన్నట్లు. సో చెప్పే కదా అవన్నీ ఇంక్లూడింగ్ బిల్స్ అనమాట. సో మీకు బిల్స్ ఏం సపరేట్గా కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ ట్యాక్స్, వాటర్ బిల్లు, ఆ ఎలక్ట్రిసిటీ బిల్ అవన్నీ జస్ట్ మీరు మీ రెంట్ పేమెంట్ ఒక్కటి చేస్తే చాలా అన్నట్లు. సో అలా ఇలా ఇండివిజువల్గా ఏ గొడవలు లేకుండా రూమ్ షేరింగ్స్ అవన్నీ వద్దనుకుంటే ఇలా ఇండివిజువల్గా నీట్గా కాలేజ్ దగ్గరలో చాలా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు అన్నట్లు. సో డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ ఇస్తా అంబర్ స్టూడెంట్ని. సో దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. లేదు నేను ఇప్పుడే కాదు జాయిన్ అయ్యేది, నాకు నెక్స్ట్ ఇంటెక్ ఎప్పుడుకో ఉంది అంటారా, సో పర్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంది అనమాట. సో మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే వాళ్ళే మీకైతే కాల్ చేస్తారు. సో అది సంగతి. సో ఫైనల్లీ మా రూమ్ టూర్ కూడా చేసేసినాం. అయినా ఏమన్నా చూపిస్తారా, ఏమున్నది అక్కడ? సో అది సంగతి. See you soon in the next video. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.